నమస్తే అవధాని. ఓ కొత్త పుస్తకం అంటే నా దృష్టికి వచ్చిన కొత్త పుస్తకం పాతే ఓ మిత్రుడితో మాట్లాడితే ఎప్పుడో 2014 చదివారని చెప్పాడు. బట్ ఇట్ హెస్ బిన్ బెస్ట్. డాన్ మిగుల్ రియూస్ అని చెప్పి ఒక రచయిత. పుస్తకం ఇట్ లీడ్స్ విత్ ఇట్ డీల్స్ విత్ లైఫ్ లెసన్స్. చాలా బాగుంది. అరౌండ్ 12 hours లెంగ్త్ పుస్తకం. ఐ థింక్ ఒక 3-4 రోజుల్లో వినేయచ్చు. గట్టిగా ప్రయత్నిస్తే ఒక రోజులు కూడా. బట్ ఇట్స్ గుడ్. ఒప్పందాలు చేసుకోవడం అనేది మనకు అలవాటు ఉంది కదా. ఏదైనా ఉద్యోగంలో చేరితే ఒప్పందం చేసుకుంటాం, ఇల్లు కడితే ఒప్పందం చేసుకుంటాం, సైట్ అమ్మితే ఒప్పందం చేసుకుంటాం. ఈ ఒప్పందాలు చేసుకున్నప్పుడు రెండు పార్టీలు సంతకాలు చేస్తాయి. రెండు పార్టీలు సంతకాలు చేసి ఈ ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాము, ప్రొవైడెడ్ దీని కండిషన్స్ ఆర్ ఫాలోడ్ అని కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాయి. పార్టీ ఏ పార్టీ బి ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ అన్ని గురించి దాంట్లో రాసుకుంటారు. కానీ అంటే ఈ ఒప్పందాలు ఉల్లంఘిస్తే వచ్చే పరిణామాలు కూడా తెలుసు కనుక సాధ్యమైనంత వరకు రెండు పార్టీలు ఒప్పందానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేస్తాయి. ఎవరు దాన్ని ఉల్లంఘించే ప్రయత్నం, ఎవరు ఉల్లంఘిస్తే అది కోర్టు కేసు ఇది సాల్వ్ అవుతాయి కనుక, లేదా ఉల్లంఘించే సందర్భాల్లో ఎమికబుల్గా సెటిల్ చేసుకుంటారు. అంటే ఏదైనా ఒక ఒప్పందం ఉన్నప్పుడు దానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తామో చెప్పడం కోసం ఈ విషయం చెప్తాను. ఇప్పుడు దాని తర్వాత నేపథ్యాన్ని ఉంటాం. బయట వాడితో ఒప్పందాలు చేసుకున్నప్పుడు మనం వాటికి కట్టుబడి ఉంటాం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇన్క్లూడింగ్ అవర్ ఇమేజ్. ఎందుకంటే ఒప్పందం చేసుకుని మనం ఉల్లంఘిస్తే సోషల్గా మన ఇమేజ్ కూడా డ్యామేజ్ వస్తుంది కనుక అది కూడా కాపాడుకోవడం కూడా ఒక భాగంగా మనం ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తాం కదా. కానీ మనతో మనం ఒప్పందాలు చేసుకున్నప్పుడు వీ డోంట్ కేర్ ఫర్ ఇట్. మనతో మనం ఒప్పందాలా అదేమిటంటారా? చూడండి, నేను రేపు పొద్దున్న నుంచి కాఫీ తాగను అని ఒప్పందం చేసుకున్నాం అనుకోండి. ఇమ్మీడియట్గా మనం ఇవాళ ఒప్పందం చేసుకున్నా రేపు పొద్దుదాన్ని ఉల్లంఘించేస్తాం. ఎందుకంటే దానికి ఆ ఒప్పందానికి 2 సంతకాలు మీకు మీరే పెట్టుకుంటారు. ఆ ఒప్పందం మీకు మీరే చేసుకుంటున్నారు కనుక దాన్ని అమలు చేయాల్సిందే, దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయాల్సింది మీరే. 2 మీరే కనుక యూ కెన్ వైలేట్ ఇట్. అలాగా మనం చాలా ఒప్పందాలు ఉల్లంఘిస్తాం. ఈ ముఖ్యంగా మనకి మనం చేసుకునే ఒప్పందాలు ఉల్లంఘించడం వల్ల మనం ఎలా పతనం అవుతాము, ఎలా డిగ్రేడ్ అవుతాము అనేది చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈయన రచయిత ఒక 4 ఒప్పందాల గురించి పుస్తకంలో రాశాడు. 4 చాలా బాగున్నాయి. బీ ఇంపెకబుల్ అంటాడు.